ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. మాఘపురాణము 24వ అధ్యాయము. పాప విముక్తుడైన కిరాతుని కథ. కృష్ణమదుడు జహ్ను మహర్షితోటి చెప్పుచున్నాడు. జహ్నుముని వినుము. మాఘస్నాన ప్రభావమును శ్రద్ధ గలవానికి చెప్పని ఎడల అట్టివాడు మహాపాతకుడగును. కాన శ్రీహరి యొక్క కథలను వినుటియందు ఆసక్తి గల మనసుతో ఉన్న నీకు చెప్పెదను. మాఘవ్రతము ఆచరించువాడు మహాపాతకములు చేసినను పాపములు చేసినను అట్టి పాపముల నుండి విముక్తుడగును. ఈ మాఘవ్రతము ఆచరించువానికి సంక్రమించిన అజ్ఞానకృతమైన పూర్వగాథ ఒకటి కలదు. దానిని చెప్పెదను వినుము. కళింగ దేశమున కొందరు తెలియక అజ్ఞానము చేత మహాపాతకములు చేసిరి. వారి చరిత్ర చెప్పెదను వినుడు. కళింగ దేశమందు చాలా ధనవంతుడైన ఒక కిరాతుడు ఉండెను. సూర్యుడును పరాక్రమవంతుడు అగు ఆ కిరాతుడు తన సేవక బృందమును వెంటబెట్టుకుని విల్లు, కత్తి, బాణము, ఖడ్గములు మొదలను ధరించి ప్రతిదినము అరణ్యములో తిరుగుచుండెను. ఒకనాడు దుర్మార్గులైన తన జ్ఞాతులను తీసుకొని మహారణ్యమును చేరను. వారు కుక్కలతోనూ జంతువులను పట్టుకొనుచు వలలతోనూ ఆ అరణ్యమందు మృగములకై వెతికిరి. పందరముల చేతను జిగురు పదార్థముల చేతను గోతులు తీసి అందు ఉండుట చేతను మృగములు తిరుగులాడు అటవీ మార్గములందు వివిధములైన ధ్వనులు చేయుట చేతను ఏనుగులు, దున్నపోతులు, పెద్ద పులులు, ఎలుగుబంట్లు మొదలగు అనేకలైన మృగములను పక్షులను చంపి ఆ అడవి నుండి మరొక అడవికి పోదలించి ఆ కిరాతుడు అటు ఇటు తిరుగుచుండెను. ఆ సమయమున వేదాంగ తత్వ విద్యా విశారదుడగు ఒక విప్రుడు అటవీ మార్గమును పోవచ్చు మార్గాయాసమును పొంది ఎండవలన అలసిపోయి నర్మదానది జలమందు స్నానము చేయదలిచి స్నానము చేయుటకు శక్తి లేని వాడై మర్రి చెట్టు నీడను కొంతసేపు విశ్రమించి మార్గాయాసమును తీర్చుకుని తిరిగి వెళ్ళుటకై ప్రయత్నించును. అంతా ఆ దుర్మార్గుడైన బోయవాడు తన సేవక బృందమును గూడుకొని విప్రునికి వద్దకు వచ్చి అతని వస్త్రములు, పాదుకులు, గొడుగు, దండము, పూసల పేరు, కమండలము మొదలగు అన్ని వస్తువులను అపహరించి తిరిగి విప్రునితోటి ఇట్లనెను. ఓ విప్రుడా, నీ వద్ద దాచిన సొమ్మును నాకిమ్ము. అట్లు కాదేని నిన్ను కత్తితో చంపెదను అని కిరాతుడు పలుకగా బ్రాహ్మణుడు దుర్మార్గుడైన కిరాతునితోటి, ఓరి, నేనన్నడూ కొంచెమైనా ధనము కూడా దాచలేదు. దరిద్రునగు నాకు ధనం ఎట్లు వచ్చును? కాన నా వద్ద ఏమాత్రమూ ధనము లేదు అని చెప్పెను. ఆ విప్రుని పలుకులను విని ఆ దుర్మార్గుడైన కిరాతుడు తన ఖడ్గమును తీసి ఆ బ్రాహ్మణ శిరస్సును నరికెను. పిమ్మట తన పరివారముతో కూడుకొని తన గృహమునకు కిరాతుడు వెడలెను. ఈ విధంగా కిరాతుడు నానా తప్పుడు పనులు చేయుచు ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేయుచు వారి నుండి సొమ్మును దోచుకుని చాలా ధనమును సంపాదించెను. ఇట్లుండగా ప్రతిదినమందు తాను చేయు బంగారు భూషణముల నుండి బంగారం అపహరించుచుండే ఒక దొంగ కంసాలి అతని వద్దకు చేరెను. కిరాతుడు దినమందు దొంగతనముగా సంపాదించిందంతయు కంసాలి విక్రయమునకు కొనుచుండెను. అందు మాయా చేసి లాభమును పొందుచుండెను. క్రయ విక్రముల వృత్తి చేత కిరాతునకు స్వర్ణకారునికి స్నేహము అధికమయ్యను. ఇట్లుండగా ధర్మహీనుడు పరస్త్రీ లాలసుడు అగు ఒక శూద్రుడు అచ్చటికి ఏతెంచెను. శూద్రుని తండ్రి చనిపోయిన పిమ్మట అతని తల్లి వ్యభిచారిణి అయి తిరుగుతూ ఉండెను. ఒకనాడు ఆ శూద్రుని తల్లి కామవాంఛ కలదై ఒక జారుని కోసం అతని ఇంటికి వెళ్ళి అతని కోసం ఎదురు చూచెను. కానీ అతను రాలేదు. ఆ రాత్రి సమయమునందే చీకటిలో కన్ను మిన్ను కానక అక్కడే ఉన్న ఆమె తన పుత్రునితో కలిసి కూడినదై తన వాంఛ నెరవేర్చుకునెను. సూతుడైన ఆమె పుత్రుడు కూడా చీకటిలో కన్ను మిన్ను కానక తల్లితో కూడి తప్పుడు పని చేసెను. కొంతసేపటికి ఇరువురూ కూడా ఒకరినొకరు చూచుకుని విచారగ్రస్తులైరి. జహ్ను మహర్షి వినుము. దంపతులు కాని వారు స్త్రీ పురుషులు ఎన్నడూనూ ఏకాంతమునందు చేరరాదు. తల్లియు కుమారుడును లోకోపవాదమునకు వెరచి అగోప్యమగు కృత్యమును వెలుబుచ్చలేదు. కాన ఇహమందు దాచిపెట్టినను పరలోకమున దుఃఖమును అనుభవించక తప్పదు. పరలోకమున స్త్రీ పురుషులు చేయు పుణ్యపాపముల గురించి చెప్పుటకు 14 సాక్షులున్నారు. సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, నీరు, మనస్సు, యముడు, రాత్రి పగలు, ప్రాతసాయంకాల సంధ్యలు, ధర్మము అనునవి చూచుచుండును. ఆ శూద్రుని తల్లి అనేక రీతులుగా విచారించి పశ్చాత్తాపం పొంది గంగలో పడి మరణించెను. శూద్రుడు నానాజాతి స్త్రీలతో తిరుగుతూ కాలం గడుపుచు తండ్రి సంపాదించిందంతా నాశనమనర్చి కిరాతుని వద్ద మృత్యుడుగా చేరెను. తమగా విప్రహంతకుడు సువర్ణస్థాయి ఈ శూద్రుడు ముగ్గురు ఒకే చోట చేరి సంతసించుచుండిరి. అంతటా ఆ దేశస్థుడగు విశృంఖలుడు అను విప్రుడొకడు వృత్తి లేక స్వపోషణ జరుపుకొనలేక వచ్చి కిరాతుణ్ణి ఆశ్రయించెను.
ఆ విప్రుడు పతివ్రతను విడనాడి నిత్యము ఇతని వద్దనే నివసించుచుండెను. ఆ దుర్మార్గుడగు విప్రుడు స్నాన సంధ్యాదులను వదిలి నిత్యము కిరాతుని వద్ద చేరి నానా కృత్యములకు పాల్పడుచుండెను. కిరాతకులందరకును విశృంఖలుడు పురోహితుడయ్యి పుణ్య సమయములందు వారి వలన దానములు కొనుచుండెను. ఈ రీతిగా విశృంఖుడు కిరాతులతో చేరి 2 సంవత్సరములుండెను. ఇట్లు బ్రహ్మహంతకుడు, సురాపానుడు, సువర్ణస్థేయి, శూద్రుడు మొదలగు వారితో కలిసిన విప్రుడు పంచమహాపాతకులైరి. జహ్ను మహర్షి విశృంఖులనకు మహాపాతకులతో సంసర్గము కలిగిన దోషము చేత బ్రాహ్మణత్వము నశించెను. మహాపాతకులతో సంచరించిన మొదటి దినమే ఆ విప్రునకు తను చేసిన పుణ్యములో 4వ భాగము అంతరించెను. 2 దినములు మహాపాతకులతో సంచరించిన విప్రునకు అనగా వారిని సేవించుట, స్పృశించుట, వారితో శయనించుట, కూర్చుండుట, మాట్లాడుట, భుజించుట 2వ భాగము బ్రాహ్మణత్వం శూన్యమగును. 3 దినములు ఇట్లంద ఆచరించిన 3 భాగముల పుణ్యం నశించును. 4 దినములకు 4 భాగముల పుణ్యం నశించును. అనగా పూర్తిగా బ్రాహ్మణత్వం నశించును. ఇంకనూ అధికముగా అట్టి వారి కూడా సంచరించిన విప్రుడు వారితో సమానమగు పాతకుడు అయ్యెను. ఇట్టి పాపమును చేసినవాడు నరకలోకమునకు చేరి తిరిగి అచట నుండి రాజాలడు. తెలిసిగాని తెలియకగాని చేసిన నీచ పాపములన్నీ పోవుటకు మనువు మొదలగు వారు ధర్మశాస్త్రములందు ప్రాయశ్చిత్త విధిని కల్పించి ఉన్నారు. కానీ తెలిసియుండి పూర్వజ్ఞానంతో చేసిన బ్రహ్మ హత్యాది మహాపాతకములను ప్రాయశ్చిత్తము ఏ శాస్త్రమందునూ చెప్పలేదు. తెలిసి చేసిన పాపము కొంచెము గాని తత్ఫలమును క్రమముగా అనుభవించి పిమ్మట భూలోకమున బ్రహ్మరాక్షసి అయి వేవి బ్రహ్మకల్పములుండిన గాని ప్రాయశ్చిత్త కర్మను అర్హుడుగాడు. అజ్ఞానం వల్ల చేయబడిన పాపము గొప్పదైనను చిన్నదైనను ప్రాయశ్చిత్తం చేతను పశ్చాత్తాపం చేతను పవిత్రమగును. పశ్చాత్తాపమనగా పాపము చేసిన పిమ్మట విచారమును పొంది నేను ఎట్టి పాపము చేసి తిని, ఎందుకు ఇట్లు చేసి తిని, ఇంకెన్నడను ఇట్టి పాపమును చేయను, నాకు బుద్ధి వచ్చినది, ఈ చేసిన తప్పును మన్నింపుము, నన్ను రక్షింపుము శ్రీహరి అని భగవంతుని గురించి ప్రార్థించుట యందును వ్రతము చేతను, ఉపవాసముల చేతను, నియమముల చేతను, చాంద్రాయణ వ్రతముల చేతను మానవుడు గంగా స్నానము చేసిన వాని వలె మోక్షమును పొందును. ఆ విప్రుడు ఈ రీతిగా కిరాతుని వద్ద 2 సంవత్సరములుండిన పిమ్మట విధివశమున ఒకనాడు కిరాతకుడు వేరొక గ్రామమునకు వెళ్ళెను. అక్కడ రుద్రాక్షమాలాధరుడు, విభూతి భస్మాలంకార శరీరుడు, కృష్ణాజనధరుడు, దర్భలను చేతియందు కలవాడు, కరుణామయుడు, పండితులకు మోక్షమిచ్చు పుణ్యతీర్థములు సేవించువాడును, కృష్ణ, నారాయణ, మాధవ, గోవింద, ముకుంద, శ్రీధర, రాఘవ, కేశవ, విష్ణు అను నామముల చేత రమావల్లభుని కీర్తించువాడు వీరవ్రతుడు అను పేరుగల బ్రాహ్మణ శ్రేష్ఠుని చూచెను. పాపకర్ముడైన ఆ విప్రాధముడు ఆ వీరవ్రతునికి ప్రదక్షిణ నమస్కారము చేసి కృతాంజలుడై అతని ఎదుట నిలబడి ఊరకుండెను. ఆ విప్రుడు బ్రహ్మతేజస్సు చేత విడివడిన విశృంఖలుడను ఈ బ్రాహ్మణాధమును చూచి మిక్కిలి ఆశ్చర్యం పొంది, నీవెవడువు, ఎచ్చట నుంచి ఇచ్చుటకు వచ్చితివి అని అడిగను. విశృంఖలుడు వీరవ్రతునితో, అయ్యా మహానుభావ, నేను బ్రాహ్మణుడను. వీరవ్రతుడు అతని మాటలు విని మిగుల వింతనొంది కమండలోదకము చేత కండ్లను కడుక్కొని 2 గడియల కాలమట్లు కండ్లు మూసుకొని ధ్యానము చేసి పిమ్మట మరల కండ్లు తెరచి చూచి విశృంఖలతోటి ఇట్లు పలికెను. ఇది స్కాంద పురాణ అంతర్గతమగు మాఘ పురాణము 24వ అధ్యాయము సమాప్తము.